ఇరాన్ పంపించిన 12 ప్రతిపాదనలు, వీటిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. సో బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇన్నాళ్ళు ఏంటంటే మన దేశంలో జరుగుతున్న ఎన్నికలు, తర్వాత కౌంటింగ్, తర్వాత ప్రభుత్వాల ఏర్పాటు, దాని మీద పెద్ద ఫోకస్ పెట్టలేకపోయాం. కానీ చాలానే జరుగుతున్నాయి. ఆ డెవలప్మెంట్స్ ఏమిటో మనకి సమగ్రంగా వివరించడానికి సురేష్ కొచెట్ల గారు వచ్చారు. నమస్తే సురేష్ కొచెట్ల గారు. నమస్కారం. 10-15 రోజులుగా మనం కంప్లీట్గా మన దేశం మీద ఫోకస్ ఎక్కువ పెట్టుకున్నాం. కరెక్ట్. బయట కూడా చాలా జరిగినాయి కదా సార్. ఇప్పుడు ఈ 12 పాయింట్స్ ఏంటి, అమెరికా ఎందుకు రిజెక్ట్ చేసింది? వెల్, దాంట్లో మెయిన్ అమెరికా ఏమంటున్నా అంటే ఇరాన్ న్యూక్లియర్ దాని గురించి మాట్లాడలేదు, తర్వాత మాట్లాడదాం అంటున్నా. ఫస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే యుద్ధం ఆపండి, మా మీద ఉన్న శాంక్షన్స్ తీసేయండి, మా మీద బ్లాకేడ్ పెట్టారు మీరు, అది తీసేసేయండి. కానీ మా వైపు నుంచి మేమేం అంగీకరించాము. మిసైల్ కానీ, హెజ్బుల్లా, హమాస్, హూతీ సపోర్ట్ కానీ, యురేనియం కానీ, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గురించి కూడా మేము మాట్లాడాము. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇప్పుడు మా హక్కు అంటున్నారు వాళ్ళు. ఆ పరిస్థితికి వచ్చేసారు. బేసిక్లీ ఏం జరిగిందంటే, హిందీలు అంటారు పాకిస్తాన్ ఉల్లు బనాది అంటే యునైటెడ్ స్టేట్స్. ఇన్ని రోజులు చర్చలు 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 అని చెప్పి ఇప్పుడు 3, 4, 6 వారాల నుంచి ఇదే ఒక తమాషా నడుస్తుంది. ఏం చర్చలు జరగదు. ఇరాన్ ఎప్పుడు అంగీకరించరు అమెరికాకు కావాల్సిన కండిషన్. ప్రెసిడెంట్ ట్రంప్ యుద్ధాన్ని నుంచి బయటపడడానికి ట్రై చేశాడు. ఆయన్ని అసీం మునీర్ లిటరలీ మేడ్ అ ఫూల్ ఆఫ్ ప్రెసిడెంట్ ట్రంప్. అదే జరిగింది. ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఇప్పుడు ఇరాన్ ఎప్పుడు అంగీకరించారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు లేనిపోని హోప్ ఇస్తారు, మేము చేపిస్తాం అని చెప్పి ఏం చేయరు. ఇప్పుడు లాస్ట్ మళ్ళీ తిరిగి ఎక్కడున్నామో 6 వారాలు 8 వారాల ముందు అక్కడికే తిరిగి వచ్చాం, బ్యాక్ టు స్క్వేర్ వన్. దాంతో మొత్తం